మీ ఓన్ ప్రాపర్ ఇక్కడ? ప్రాపర్ నేను పుట్టింది బాపట్ల. పుట్టింది బాపట్ల. ఇప్పుడు సెటిల్ అయింది గుంటూరు. ప్రస్తుతం ఇక్కడే నేను సొంతగా ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను. వారణాసిలోనే సెటిల్ అయిపోయారు. అంటే ఇప్పుడు కొంతమంది సాధన చేస్తున్నప్పుడు కూడా వైవాహిక జీవితం అంటే భార్య పిల్లలతో కలిసి కూడా సాధన చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు కౌలాచారం అని విధానం ఉన్నది సాధనలో. ఆ విధానంలో స్త్రీని ఉపయోగించి చేసే విధానం ఉంటుంది. ఎవరైనా సరే అదంటే సంసార మార్గం వెళ్ళిన తర్వాత అటు నుంచి పరిపక్వం పొందిన తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు. ఎవరైనా సాధకులు ముందు ఏంటంటే సంసార జీవితం వెళ్ళాలి, దాన్ని కూడా చూడాలి, దాన్ని కూడా చేస్తే అప్పుడు వాడు బ్యాలెన్స్ అవుతాడు. అసలు ఏమీ లేకుండానే వాడు నేను చేయాలంటే వాడికి కొంతకాలానికి వాడికి శరీరంలో ఉన్న ఏదో ఉంటాయో కోరికలు పెరిగిపోయి అటు ఇటు కాని పరిస్థితి అవుతుంది. ఒక వయసు వచ్చిన దాకా ఏంటంటే వాడు ఏదో చేద్దామని చేస్తాడు. సాధన అనేది అంత తొందరగా సిద్ధి అవ్వదు. దానికి ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ జాబ్ మనకి రావడానికి ఎంతమంది కష్టపడతాము అంటే అంతమంది కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతారు. అవును. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ఒక సాధనలో సిద్ధి పొందాలంటే చాలా మంది సాధకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరిని దాటి నువ్వు ముందు వెళ్ళగలిగితేనే ఆ సిద్ధి వస్తుంది. దానికి కూడా చాలా కష్టపడాల్సి. మీరు చేసిన సాధన కౌలాచారమా, వామాచారమా, దక్షిణాచారమా? ఏ ఆచారంలో సాధన చేశారు? వామాచారం కింద వస్తుంది. వామాచారం కింద. మందు మాంసం అంటే సాధనలో 5 మకారాలు ఉంటాయి. అంటే మనం ఏదో ఒక మకారాన్ని యూజ్ చేసేయచ్చు, అన్ని మకారాలు చేయాలని లేదు. మనం ఒకదాన్ని పెంచుకొని దాన్ని మనం సమర్పణ చేసి సిద్ధిని పొందవచ్చు. రామకృష్ణ పరమహంస గారు ముందు రామప్రసాద్ అని కాళీసిద్ధులు ఉన్నారు. ఆయన పంచమకాలంలో మందును మాత్రమే ఉపయోగించారు. ఆ మందును ఉపయోగించి అమ్మవారి సిద్ధి పొందినారు. ఆయన ఇంట్లో అమ్మవారి చిన్నపిల్లలాగా తిరుగుతూ ఉండేది. కాకపోతే ఆ మందు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం పతనమైనది. ఆ తత్వం పనిచేస్తూనే ఉంటుంది. మన రామకృష్ణ పరమహంస గారు కూడా రామకృష్ణ పరమహంస కూడా ఆయన అన్ని రకాల సాధనలు చేశారు. ఎన్ని రకాల సాధనలు ఉంటాయి, అన్ని రకాల సాధనలు చేశారు. దాంతోపాటు తారాపీఠ కూడా, నేను తారాపీఠ వెళ్ళినప్పుడు కూడా అక్కడ తారాపీఠలో కూడా ఆయన సాధన చేసిన ప్లేస్ కానీ, ఆయన ఎన్ని రోజులు సాధన చేశారు, అమ్మవారిని ఎలా సిద్ధి చేసుకున్నారు, వాటి గురించి అక్కడ లోకల్ వాళ్ళు అడిగినా సరే చాలా మంది చెప్తుంటారు. అక్కడ ఇక్కడ రామకృష్ణ పరమహంస గురించి వచ్చాడండి, సాధన చేశాడని. అక్కడ కంప్లీట్ వామాచారం, తారాపీఠ దగ్గర కంప్లీట్ వామాచారం. ఇక్కడికి వచ్చినప్పుడు దక్షిణాచారం, వామాచారం రెండు చేయొచ్చు ఇక్కడ. కానీ కౌలాచారం అయితే ఇక్కడ ఛాన్స్ లేదు. అంటే మనం కాశీలో చేయొచ్చు, కానీ శ్మశానంలో చేయలేము కౌలాచార పద్ధతి. ఇలా ఉన్నప్పుడు శివ సాధన ఎలా ఉంటుంది మీది? శవ సాధన అనేది ఏకాంతంగా చేసే సాధన. అది దానికి ఒక స్త్రీ యొక్క శవం మీద కూర్చొని చేస్తారు. అంటే ఆ సాధనలో ఎలా ఉంటుందో మానసికంగా సంభోగం చేస్తారు. దాంతో మానసికంగా సంభోగం చేస్తారు. అది ఒక క్రియ. ఓకే, అది ఉన్నది. ఇప్పుడు కౌలాచారం చేసే వాళ్ళకి శ్మశానంతో అవసరం లేదు. కౌలాచారుడికి వాడు పడుకునే ఏదైతే ఉంటుందో మనసమే శ్మశానం. ఇక్కడ స్త్రీని ఉపయోగించేస్తాడు. అంటే ఆ స్త్రీలు ఆ దేవతలు ఆవాహన చేసి ఆ శక్తిని ఆ స్త్రీ ద్వారా తీసుకోవడానికి క్రియను ఉపయోగించి చేసే విధానం. అది కౌలాచారంలో చేసే వాళ్ళకి శ్మశానంతో సంబంధం లేదు, అవసరం లేదు. కౌలాచారం చేసే వాళ్ళకి శ్మశానం సంబంధం లేదు, అవసరం లేదు. శ్మశాన సాధనలో సంభోగం చేస్తూ సాధన చేస్తారు. ఇప్పుడు అక్కడ ఒక స్త్రీని పూజించే విధానం ఉంటుంది. అక్కడ ఇప్పుడు చెయ్యాలనే ఏమి లేదు. అక్కడ ఆ ఆవాహన చేసిన అతని యొక్క శక్తితో ఆ స్త్రీలు ఆవాహన చేసినప్పుడు ఆ ఏదైతే శక్తి దానిలో ప్రవేశిస్తుందో ఆ శక్తి అడిగినప్పుడు మాత్రమే చేయాల్సి వస్తుంది. ఒక శక్తిని ఆహ్వానం చేసినప్పుడు, శక్తిని అడిగినప్పుడు మాత్రమే ఆ స్త్రీలు ప్రవేశించే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి అడిగినప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు అలా చేయనట్టు అలా కాకుండా మనం ఓ ప్రక్రియలా చేసుకుంటా ఉంటే ఆ సాధన సిద్ధి అవ్వదు. ఓకే, అంటే ఒక సిద్ధి అవ్వడానికి ఇలాంటి సాధన ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది? ముందు మనం ఏంటంటే ఉపాసన ఎక్కువ చేయాలి. ఏది ఇప్పుడు కౌలాచారంలో స్త్రీని ఉపయోగించేసేది చివరి స్థాయి.
ఫస్ట్లోనే స్త్రీని ఉపయోగించి చేయలేము. చేయలేదు. ముందు మీ దగ్గర ఆ శక్తి ఉండాలా. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేలు పిలవాలంటే మీ దగ్గర అంత పలుకుబడి మీకు ఉండాలా. ఉండాలి. మీకు పలుకుబడి లేకుండా మీకు ఎమ్మెల్యేని పిలవలేరు. పిలవలేము. అట్లాగే మీ దగ్గర ఆ శక్తి ఉంటే మీ శక్తి వల్ల తగ్గట్టు ఆ శక్తి ఏదైతే మనం ఉపాసన చేస్తారో స్వయంగా దేవత రాదు, ఆ దేవత ఆదేశం వల్ల ఒక శక్తి ఆ స్త్రీలో ప్రవేశిస్తుంది. అంటే మీ యొక్క కామ్య సిద్ధి కోసం ఏదైతే శక్తి అవసరం అవుతుందో ఆ మహాదేవత ఆ శక్తి ఆ స్త్రీలో ప్రవేశింపజేసి మీ కామ్య సిద్ధి చేయిస్తుంది.